వెల్కమ్ బ్యాక్. ఎగువన పడుతున్న వర్షాలకు కృష్ణలో వరద పోటెత్తుతుంది. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతుంది. 5 రోజుల క్రితమే రెండో ప్రమాదిక హెచ్చరిక జారీ చేశారు. నది పరివాహిక ప్రాంతాల్లో ఉన్న వారిని అప్రమత్తం చేసేందుకు జిల్లా యంత్రాంగం మొత్తం చర్యలు చేపట్టాలని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. భారీ వరద కారణంగా లంక ప్రాంతాల పొలాల్లోకి భారీగా వరద నీరు రావడంతో పంటలు మునిగిపోయాయి. తొట్లవల్లూరు మండలంలోని పాముల లంక, తోడేలు దిబ్బ, రాయిశెట్టి దిబ్బ వంటి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఐ న్యూస్ విజయవాడ ప్రతినిధి అబ్దుల్ యాకూబ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఎగువ నుండి పడుతున్న వర్షాలకు ప్రాజెక్టులన్నీ నిండుకుండలాగా మారాయి. అదేవిధంగా లంక ప్రాంతాల ప్రజలు పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. అయితే లంక ప్రాంతాల ప్రజల పరిస్థితి ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ప్రస్తుతం మనం తోట్లవల్లూరు మండలంలోనే ఉన్నాము. ఇక్కడ పెద్ద ఎత్తున కృష్ణా నది పరివాహక ప్రాంతం సంబంధించి లంక ప్రాంతాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాము. ఇక్కడ పాముల లంక, తోడేలు దెబ్బ, అదేవిధంగా రాయిశెట్టి దెబ్బకు సంబంధించిన గ్రామాలకు మనం విజిట్ చేయడానికి వెళ్తున్నాం. అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పటికే పొలాల్లోకి నీళ్లు వచ్చేసి కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరో పక్కన పాముల లంక సంబంధించి ఇప్పటికే ఇళ్ల వద్దకు నీళ్లు రావడం, ఇళ్లలోకి కూడా కొంతవరకు నీళ్లు వచ్చింది సమాచారం మేరకు. మనం అక్కడ ఉన్న గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు ఏంటి, ఇప్పటికే స్థానిక ఎంఆర్ఓలు అదేవిధంగా పూర్తిగా కలెక్టర్లు కూడా దీని మీద సమీక్ష చేస్తున్న పరిస్థితి. నిన్న పూర్తి స్థాయిలో 7 లక్షల క్యూసెక్లు వరద నీరు ఇప్పటికే సముద్రంలోకి వదిలిపెడుతున్నారు ప్రకాశం బ్యారేజ్ నుండి. అదేవిధంగా ప్రస్తుతానికి అయితే 6,70,000 క్యూసెక్ల నీరు విడుదలవుతున్నట్టుగా మనకి అప్డేట్ ఉంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో పాముల లంకలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అదేవిధంగా అక్కడున్న ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఇంకా పెద్ద ఎత్తున వరద వస్తే ఎటువంటి సహాయక చర్యలు చేపడుతున్నారు ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇప్పుడు నీటి మట్టం మనం కెమెరా పర్సన్ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఎటువంటి పరిస్థితులు చాలా ఉధృతంగా అయితే కృష్ణా నది పరవళ్ళు తొక్కుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇదంతా ఈ నీరు మొత్తం పెద్ద ఎత్తున సముద్రంలోకి కలుస్తుంది. ఎక్కడ ఎటువంటి ఉపయోగం లేకుండా ఇదంతా సముద్రంలోకి చేరుతున్న పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ నీటి మట్టం ఇప్పటికే 6,70,000 క్యూసెక్ల నీటిని సముద్రంలో వదిలిపెడుతున్నారు. ఇక్కడ గ్రామస్తులు లంకలోని గ్రామస్తులు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఏంటి అనేది కూడా మరికొంతసేపట్లో తెలుసుకునే పరిస్థితి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తి అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనం పాముల లంక ప్రదేశంలో ఉన్నాము. అదే కూడా మనం విజువల్లో కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. మనం ఈ పాముల లంక పొలాల్లోనే మన బోట్ వెళ్తుంది. ఎంత ఉధృతంగా కృష్ణా నది వెళ్తుందంటే ఇదే ఉదాహరణ అని కూడా చెప్పుకోవచ్చు. ఇవన్నీ పంట పొలాలే. కృష్ణా పరివాహక ప్రాంతం మొత్తం ఇదంతా పంట పొలాల కింద వస్తాయి. ఇక్కడ ఏ పంటలు వేస్తారు అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రైతు ఉన్నారు. ఇక్కడ ఏ పంటలు వేస్తారు? పశువు, కంద, అరట్లు, అనేక పంటలు చాలా వేస్తామండి. కాయగూరలు కానించి అన్నీ వేస్తాము. అన్నీ ఏమీ లేవు, మొత్తం మునిగిపోయినాయి. తాండవాదిపోతుంది. మా రైతులంతా అలోగలుగా ఉన్నారు. చూసుకోండి, పంటలు కూడా చూడండి, అసలు ఏమి నీరుమయమైపోయింది. ఏమీ లేవు. మేమేం చేయాలో ఏంటో మీరే చెప్పండి. ప్రభుత్వానికి మేము ఏదైనా చేయాలని మేము చెబుతున్నాము. అది అంటే ఎన్ని రోజులైంది నీళ్ళు వచ్చి వాళ్ళకి 5 రోజులు మట్టి నీళ్ళు ఉండిపోయినాయి. నీళ్ళు అసలు ఏ పంట పనికిరాదు. ఒక పంట కూడా తీసుకొస్తానికి ఇల్లు లేదు. ఏది పనికిరాదు. సుమారుగా 1 ఎకరం పసుపు వేస్తే వాళ్ళకి ఎంత నష్టం? ఎకరానికి పసుపు వేస్తే ఫస్ట్ నుంచి వేస్తే ఎకరానికి ₹1,50,000 పురా పెట్టుబడి అయిపోద్ది. ఇంకా ఏంటి 2 లక్షలు పెట్టుబడి అయిపోతుంది. ₹1,50,000 పశువుకి పెట్టుబడి అయిపోద్ది. ఇంతవరకు ఏమీ లేదు. మాకు నష్టం కౌలు రైతులు కానించి అంత నష్టమేను. మనకి సహకరించి ఈ బోటును కూడా తీసుకొచ్చిన రైతు చెప్తున్న పరిస్థితి. మనం ప్రయాణించే ఈ ప్రాంతం అంతా లంక ప్రాంతము. ఈ లంక ప్రాంతంలో ఇప్పటికే పసుపు, కంద, అదేవిధంగా
చెరుకు కూడా వేస్తారు. ఎక్కువగా చెరుకు లేదు, ఇప్పుడు పసుపును కంద వేస్తున్నట్టుగా కూడా రైతు చెప్తున్నారు. ఒక్కో ఎకరానికి పసుపుకి సుమారుగా 1,50,000 వరకు పై ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చులు కూడా రాని పరిస్థితి. అదంతా ఇప్పుడు పూర్తి స్థాయిలో నీటిమయం అయిపోయింది అని కూడా చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే మరికొద్దిసేపట్లో లంక గ్రామంలోకి మనం వెళ్తున్నాము. ఆ లంక గ్రామంలో ఉన్న ప్రజలు పూర్తిగా ప్రతి సంవత్సరం ఇటువంటి పరిస్థితి ఉంటుంది. గత 2 సంవత్సరాలుగా కూడా గత ఏడాది కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. పెద్ద ఎత్తున గత ఏడాది అయితే 9 లక్షల క్యూసెట్ల నీరు విడుదల చేశారు. ఈ ప్రస్తుతానికి 7 లక్షల క్యూసెట్ల మటుకే విడుదల చేశారు. కానీ మన విజువల్లో కూడా ప్రయత్నం చూద్దాం. అక్కడ మనం చూస్తున్నాం అరటి తోటలు, అదేవిధంగా మనకి కొన్ని కనిపిస్తున్నాయి. కొంత ఎత్తుగా ఉన్న ప్రదేశాల్లో అయితే చెరుకు, అరటి ఉన్న సిచ్యువేషన్ అయితే ఉంది. పూర్తిగా పసుపు అదేవిధంగా కండకు సంబంధించి పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి కూడా ఇక్కడ గమనిస్తే ఎక్కువగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఈ సహాయక చర్యలు చేపడుతుంది, మరో 1,00,000 పై క్యూసెట్లు పెరిగితే మటుకి ఇక్కడ ఉన్న లంక గ్రామాల ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకి తరలించడానికి పూర్తిగా అధికారులు కూడా సమితిని చేశారు. దానికి సంబంధించిన బోట్లు కూడా ఏర్పాటు చేసినట్టు కూడా స్థానిక ఎంఆర్ఓ కూడా చెప్పడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మరికొద్దిసేపట్లో లంక ప్రాంతానికి మనం విజువల్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తాము. మరో బోటు పాముల లంక సంబంధించి అక్కడి నుండి ప్రజలను తీసుకురావడం కోసం మరో బోటు కూడా అటెం నుండి బయలుదేరుతున్న విజువల్స్ కూడా మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ ప్రస్తుతం ఈ ప్రాంతంలో కార్లు అదేవిధంగా ట్రాక్టర్లు నడిచే ప్రదేశంలో కూడా ప్రస్తుతం ఇప్పుడు బోట్ల మీద వెళ్ళవలసి వస్తుంది. దీనికి కీలకంగా గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ లంక గ్రామాలకి సంబంధించిన ప్రజలు కూడా ఇక్కడ బ్రిడ్జ్ కావాలని కూడా కోరిన పరిస్థితి. అయితే ఆ బ్రిడ్జ్ పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టిలో ఉన్నా సరే దానికి సంబంధించిన టెండర్లు ఇప్పటివరకు పిలవని పరిస్థితి. ఈ ఓవరాల్గా చూసుకుంటే ఆ బ్రిడ్జ్ కొంతవరకు వస్తే ఇక్కడ లంక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కొంత సురక్షితంగా ఉంటారు. అదేవిధంగా ఇటువంటి ఘటన అంటే ఎక్కువగా 9 లక్షలు 8 లక్షలకు పై చిలుకు వరద నీరు వస్తే మటుకి ఖచ్చితంగా వాళ్ళు ఆ బ్రిడ్జి మీద నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడైతే నాటు పడవల మీద వెళ్తున్న పరిస్థితి కూడా మనం గమనిస్తే చూడొచ్చు. ఈ నాటు పడవలు గతంలో కూడా మనం చూసుకుంటే ప్రమాదాలకు గురైన పరిస్థితి కూడా ఉంది. కృష్ణా పరివాహక ప్రాంతంలో ఇప్పటికే సుమారుగా గత 5 ఏళ్ల నుంచి సుమారుగా 4 నుండి 5 పడవలు కూడా ఇటువంటి ఈ నాటు పడవల మీద వెళ్ళి ప్రమాదానికి గురైన పరిస్థితి కూడా ఉంటుంది. ఇదంతా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఒక చిన్న ప్రయత్నం అయితే మన ఐన్యూస్ చేస్తుంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇక్కడున్న పరిస్థితులు లోపల ఎంతవరకు పాముల లంకలో నీళ్లు వచ్చాయి ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడికి మరొక 2 నిమిషాల్లో కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాము. అక్కడ మనం ఒడ్డుకు కూడా వచ్చేసాము, పాముల లంక ఒడ్డుకి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితిని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనం పాముల లంకలో ఉన్నాము. ఇక్కడ రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ 5 రోజుల నుండి వరద నీరు కృష్ణమ్మ వడవల్లో తొక్కుతున్న పరిస్థితి. ఇప్పటికే సుమారుగా 7 లక్షల క్యూసెట్ల నీరుని సముద్రంలో వదిలిపెట్టారు అధికారులు. అయితే ఇదంతా ఇప్పుడు తోట్లవల్లూరు మండలంలోని లంక ప్రాంతాల వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం అయితే కొనసాగుతున్న పరిస్థితి. కొంతమంది రైతులు ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు వరద నీరు ఇప్పటికే పెద్ద ఎత్తున వస్తుంది, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ? 3 రోజులు మట్టి మునిగే ఉన్నాయండి. పొలాలు పసుపు, కంద, అట్లు, మినం ఈ 3 పంటలు 3 రోజులు మట్టి మునిగి ఉన్నాయి. అది పరిస్థితి. ఇప్పటికి అధికారులు కానీ ఎవరైనా వచ్చారు ఇక్కడికి? ఇవాళ వచ్చారండి, ఈరోజు వచ్చారు, చూసి వచ్చేసారు. మునిగే ఉన్నాయి, ఇంకా బయటకు పడలా సేలు. సుమారు ఎంత నష్టం ఉంటుంది ఎకరానికి? సుమారుగా ఎకరానికంటే మాకు పెట్టినవి ఇప్పుడు దాదాపు 25-30 ఏళ్ళు ప్రస్తుతానికి పెట్టేశాం. అటుకి పెట్టుబడి అది 3 నెలలు మట్టి పంటలు అయ్యి. మినిమం పంట అయితేనే 1 నెల అవుతుంది. అది అట్లు, కంద, పసుపు అయితే 4 నెలలు 5 నెలలు అయిపోతుంది. ఇప్పుడు సుమారుగా 5 నెలలు అయింది పంట వేసి, పసుపు వేసి. ఇప్పుడు చేతికి వస్తుంది? ఎప్పటికి వస్తుంది? రాదండి, మునిగిపోయి ఉన్నాయి. మునిగే ఉన్నాయి, ఇంకా తేలలేదండి. నీళ్ళు పోయిన తర్వాత దాని పరిస్థితి ఏంటి? ఫస్ట్ చచ్చిపోద్ది, బతకదు.
అది కంద అయినా మళ్ళీ వేరే పంట వేసుకోవటమేనండి. కొంతమంది రైతులు ఉన్నారు, చెప్పండి అసలు పరిస్థితి ఏంటి? ఇక్కడ ఫుల్గా ఒక 5 రోజుల మట్టి వాటర్ ఫుల్గా ఎక్కువగా ఉన్నాయండి. చెరుకు, పసుపు, కంద, కూరగాయలు, బెండకాయలు కానీ, మిర్చి కానీ, పూల తోటలు కానీ మునిగిపోయినాయండి. ఇంకా పైకి రావాలంటే చాలా కష్టం అవుతుంది. ఈ పంటలు మళ్ళీ ఈ పంటలు దున్నేసుకుని వేరే పంటలు వేసుకోవడమే కానీ ఈ పసుపు కంద అనేది ఏం పని చేయదు. ఏమన్నా చెరుకు ఏదైనా ఇంకో పిల్లకేసి పని చేస్తామో కానీ అట్లా కానీ ఇంకేం పని చేయవండి. నష్టానికి చూసుకుంటే ఎంత నష్టపోతారు? నష్టానికి ఎకరానికి వచ్చేసి 35,000 40,000 ఇప్పుడు ఆల్రెడీ పెట్టుబడి విత్తనం ఖర్చు కాకుండానండి పెట్టుబడి. ఈ పంట చేతికి వచ్చేసేపటి దగ్గర సంవత్సరం పంట అండి. ఇది పసుపు కంద అనేది ఇది జనవరి ఫిబ్రవరి ఆఖరిలో వస్తుందండి ఇది ఈ పంట. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు దీనికి సంబంధించి గతంలో కూడా ఇటువంటి సిచ్యువేషన్ లాస్ట్ ఇయర్ కూడా సుమారుగా 8 లక్షల పైచులకు వరద నీరు వచ్చింది. ఇప్పుడు 7 లక్షలు మాత్రమే వచ్చింది. అప్పుడు కూడా అదే పరిస్థితి. అప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ ఏం చేసింది, ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు? అప్పుడు ఇచ్చిందండి పంట నష్టపరిహారం. కానీ ఇచ్చిన నష్టపరిహారం దేనికి విత్తన ఖర్చులు మందుల ఖర్చు వరకే ఉపయోగపడతాయి. కానీ రైతు కోలుకోవాలంటే ఏదైనా ముందు సమాచారం ఇచ్చి ఏదైనా చేయగలిగితే రైతులను కోలుకుంటారు. వాటికి ఏమైనా నష్టపరిహారం విత్తనాలు కానీ ఇచ్చి రైతును ఆదుకోవాలండి. పావులంకి సంబంధించి ఒక బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేయాలని గతంలో ఒక ప్రపోజల్ ఉంది, అది ఎంతవరకు వచ్చింది? అప్పుడు 2009లో ఇది శాంక్షన్ అయిందండి. అప్పటి నుంచి ఈ మారుతూనే ఉన్నాయి, ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి కానీ ఏమీ ఏ రిజల్ట్ లేదు. వచ్చిన వాళ్ళందరూ పెంచుకుంటూ పోతున్నారు కానీ దాని టెండర్ది అది కాస్ట్ పెంచుకుంటూ పోతున్నారు కానీ ఏ రిజల్ట్ లేదు. వస్తున్నారు, చెక్ చేస్తున్నారు, మళ్ళీ 5 సంవత్సరాల దాకా అట్లాగే వెయిట్ చేస్తున్నారు. అదే కొంచెం త్వరగా స్పీడ్గా మూవ్ చేస్తే దాన్ని ప్రాసెస్ని కొంచెం బాగుంటుంది. పవన్ ప్రజలకి ఏ పని లేకుండా ఈ 5 నెలలు కూడా లేదు, ఇక పని ఏం లేదు ఇక చేసుకోవడానికి కూడా. ఇక అందుకని కొంచెం ఆలోచించి రైతులను ఆదుకోవాలి. వర్షాకాలం మొత్తం ఇంతే ఇబ్బంది పడతారు? ఇంతే సార్, ఈ 6 నెలలు ఇంతే. ఇక ఈ పడవ మీద తిరగడమే, ఇక ఎక్కువ వాటర్ వస్తే ఇక ఇల్లు మునిగిపోవడం, ఇదే ప్రాసెస్ అవుతుంది ఇక్కడ అంత రిజల్ట్ అంతా. మీరు ఏ పొలం? మేము పసుపు వేసాం, చెరుకు వేసాం సార్. మేము ఎకరన్నర వేసాం సార్. అంటే మేము ఇంక ఎక్కువ వేసేవాళ్ళం. ఈ ఏరు మూలానే భయపడి కొంచెం తగ్గించాం. మళ్ళీ వచ్చినా సరే ఈ సంవత్సరం అయినా సరే కొంచెం బాగుంటుంది అనుకున్నాం. ఈ సంవత్సరం కూడా బాగా డ్యామేజ్ చేసేసింది. అంటే ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం? ఏది కొంచెం రైతులకి ఏదో ఒకటి ఇచ్చేసి. ఓవరాల్గా చూసుకుంటే ఒక పక్కన రైతుల కష్టం ఒక పక్కన ఉంటే, మరో పక్కన ఇక్కడ బ్రిడ్జి ఏర్పాటు చేస్తామని కూడా గతంలో ప్రభుత్వం 2009లో చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు స్టార్ట్ అవని పరిస్థితి. అయితే ఇప్పటికే దానికి సంబంధించిన అంచనాలు 5 సంవత్సరాలకు ఒకసారి మారిపోతున్నప్పటికీ 2014 నుండి ఇప్పటి వరకు పూర్తిగా 2 ప్రభుత్వాలు మారాయి. ఇప్పటికి కూడా ఆ బ్రిడ్జికి సంబంధించి ఎటువంటి ఇక్కడ పనులు మొదలు కాలేదు అనేది కూడా రైతులైతే వాపోతున్నారు. మరో పక్కన ప్రస్తుతం కృష్ణా పరివాహక ప్రాంతాల్లో సంబంధించి పూర్తిగా లంక పొలాలన్నీ ఇప్పుడు మునిగిపోయిన పరిస్థితి. ఒడ్డున కొంతవరకు ఎక్కువ హైట్లో ఉన్న పొలాలు మటుకి కొంతవరకు ఉన్నాయి. అది కూడా దానికి సంబంధించి చెరుకు ఒకటే కొంతవరకు స్టాండర్డ్గా ఉంటుంది. మిగతా పొలాలన్నీ నీటమట్టం అయ్యాయి అని కూడా చెప్తున్నారు. గత సంవత్సరం కూడా ఇదే పరిస్థితి. గత సంవత్సరంలో కూడా కొంతవరకే అమౌంట్లు అయితే ఇచ్చారు కానీ అది పెట్టుబడులకు వరకు రాలేదు. విత్తనాలకు సంబంధించి అంతవరకే వచ్చినాయి అని కూడా రైతులు వాపోతున్న పరిస్థితి. మరి కొంతమంది ఉన్నారు లోపల గ్రామంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఒల్లూరులోని లంక ప్రదేశాల్లో ఉన్నాము. కొంతమంది రైతులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం. ఏం పరిస్థితి? ఇప్పుడు విపరీతంగా నీళ్లు వచ్చినాయి, కృష్ణమ్మ వడవళ్ళు తొక్కుతుంది. ఎంతవరకు దీని మీద మీరు నష్టపోయారంటే ఏం చెప్తారు? ఎంతవరకు అంటే కందన పైరుని బట్టి నష్టపోతామండి. ఇప్పుడు కంద ఉందండి, 80 పుట్టు అవుద్దండి. 80 ఏళ్ళు వేసుకున్నా కానీ దాన్ని బట్టి అట్లా నష్టపోతాము. ఇప్పుడు 10 పుట్టు కంద తొక్కుతామండి. 10 పుట్టు కొనాలంటే 80 ఏళ్ళు లెక్కే కదండి. కౌలు తీసుకుంటామండి, 40 ఏళ్ళు కౌలు. మరి అట్లా లెక్కను బట్టి పైరుని బట్టి అవుతూ ఉంటుందండి. కూలీలకి మరి ఇవన్నీ లెక్కేసుకుంటే మాకు చాలా అవుద్దండి. రైతు ఎప్పుడు లెక్కేసుకోడండి, రైతు తెచ్చి పెడతా ఉంటాడు. అది రైతు లెక్కేసుకుని మనం చెప్పే లెక్క అయితే వ్యవసాయం చేయలేమండి. అది పెడతా ఉంటాడు రైతు, అది పోతూ ఉంటుంది వస్తూ ఉంటుంది. లాస్ అనేది లాసు 14 ఏళ్ల మట్టి మాకు లాసేనండి. ఎంత లాస్ ఉంటారు? మామూలుగా కందకు వచ్చేసరికి 50 లక్షల దాకా లాస్ అండి. పసుపుకి వచ్చేసరికి దాన్ని బట్టి పసుపుకి వచ్చేసరికి ఒక 70 లక్షలు 50 లక్షలు. కందకి పసుపుకి పోల్చుకుంటే దేనికి పెట్టుబడి ఎక్కువ?
కంద అంటే మార్కెట్ని బట్టి అండి. పసుపు అయినా కంద అయినా మార్కెట్ని బట్టి ఉంటుందండి. మనం మెత్తనం కొనిని బట్టి కౌలు భూమి ఇచ్చిన కౌలుని బట్టి అవుద్దండి. ఒకసారి కౌలు పెచ్చు కంద పెచ్చు ఉండొచ్చు, ఒకసారి పసుపు పెచ్చు ఉండొచ్చు. గత ప్రభుత్వంలో పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా పసుపుకి సంబంధించి కొంతవరకు సబ్సిడీ అదేవిధంగా కొంత అమౌంట్లు కూడా ఇచ్చిన పరిస్థితి. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఇప్పుడు ఉందా? అవి కూడా ఎవరికి దొరకాల్సిన వాళ్ళకి దొరికినా కానీ మామూలుగా అందరికి దొరకలేదండి. దాని గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం. ఎవరికి దొరికినాయి అంటే అది ఆ విషయం తెలిసి రాసుకున్న వాళ్ళకి ఇచ్చేయడం, బక్క రైతులకి ఒక్కరికి వచ్చినట్టుగా మాకు తెలియదు. గత ప్రభుత్వం ఏముంది, ఈ ప్రభుత్వం ఏముంది. ఈ ప్రభుత్వం అంటే మామూలుగా ఇంకా నీళ్లు అనుకూలతగా ఈ రకంగా వదులుతున్నాడంటే అదొక జాగ్రత్త. మనకి నీళ్లు ప్రవాహం మటుకు అనుకూలంగా కట్టుబద్ధతులతో బాగా వదులుతున్నాడండి. ఈ రకంగా చూసుకుంటే మేము ఇన్ని వాటర్ లెక్క అయితే ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళు, ఇంకా చాలా జాగ్రత్తగా వదులుతున్నాడు అనుకుంటున్నాం మేము అయితే. చెప్పండి. ఏం లేదు, ఇది వదిలింది నీడు బాగా వదిలేశాడు ముంగళ పెత్తంలో. ఇప్పుడు నిదానంగా వదులుతున్నా కానీ పొలాలు ఎక్కినాయి. మెను వేసుకున్నాడు, పసుపు వేసుకున్నాడు, కంద వేసుకున్నాడు, అంతా అయిపోయిందండి. ఇది ఏం లేదు. ఇది ఓవరాల్గా చూసుకుంటే సన్నకారు రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎకరం 2 ఎకరాలు పంట వేసుకొని జీవించే వాళ్ళ పరిస్థితి చాలా వరకు దారుణంగా ఉందని కూడా రైతులు వాపోతున్న పరిస్థితి. కనీసం మద్దతు ధర పక్కన పెడితే ఇక్కడున్న ప్రతి సంవత్సరం ఈ నీళ్లతో కృష్ణమ్మ వడవళ్లతో పూర్తిగా 7 లక్షల పైచీలకు వస్తే మటుకి పూర్తి స్థాయిలో నీటి మట్టం అయిపోతాయి. అది దేనికి పనికిరావు. కనీసం 5 నెలల కష్టం పూర్తిగా వృధా అయిపోతుందని కూడా రైతులు వాపోతున్న పరిస్థితి. అదేనండి, వంతెన శంకుస్థాపన చేశారు. సామాను మొత్తం మెటీరియల్ మొత్తం తీసుకొచ్చి భూమి పూజ చేశారు. భూమి పూజ చేసిన తర్వాత కొన్నాళ్ళు ఉంచారు. చేస్తాం అన్నారు. చేయకుండా తేపకోటి చేయట్లో పొద్దుగుంత మొత్తం వేసుకుపోయారు. మాకు పిల్లలు వెళ్ళాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా, మేము దేనికన్నా తెచ్చుకోవాలన్నా ఖర్చులు ఏటి మీద వెళ్ళాల్సిందే, నిండేటి మీద. మాకు మరి వంతెన వేస్తున్నారు. ఆ వంతెన అయితే మాకు బస్సులు రాపోయినా మేము నడిచి వెళ్తాక ఆటోలు బొట్టాలు కొత్తకైనా ఆ వంతెన చిన్నపాటి వంతెన వేసినా మాకు బాగుంటుంది. మరి చుట్టూ నీళ్ళు వచ్చేసినాయి 4-5 రోజుల నుండి. ఇక తప్పనిసరి ఈ పడవల మీద వెళ్తే 10 మంది 20 మంది కాడికి ఎక్కువ వెళ్ళాలన్నా సరే వెళ్ళనివ్వట్లా. అది ఈఆర్ఓ గారు వాళ్ళందరూ ఉండి మరి ఏదైనా చేస్తే గవర్నమెంట్ సాయం చేసి మా పేదల మీద దయించి ఆ చిన్నపాటి వంతెన ఎత్తే బాగుంటుంది మాకు. ఇక మేమేం కోరట్లే అసలు. ఆ వంతెనే మేము కోరేది. అది ఇప్పుడు చుట్టుపక్క వెనపక్క కూడా వెళ్ళండి. అసలు అటు కూడా చాలల్లో ఇళ్లలో నీళ్ళు, ఇటు పల్లాల ఇళ్లలో నీళ్ళు వచ్చేసి ఉండయి. అది మరి అసలు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అసలు మాకు మా ఇల్లు అయితే బాగా మునిగిపోయింది. మేమేమో చాలా ఇబ్బంది అయిపోతుంది. మేము ఎలా చెప్తామండి, మరి మాకు వెళ్తాకి వీలు కావట్లేదు. వీటన్నా వెళ్ళాలంటే మాకు ఎంత కరెంటు పోతుంది. బ్రిడ్జి ఉంటే చాలు మాకు. ఏదన్నా ఆటోలు బోటోలు వచ్చినా, బస్సులు వచ్చినా లాభం లేదు మాకు. లంక పొలాల్లో రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉన్న పరిస్థితి. అదేవిధంగా మనం ప్రస్తుతం పసుపు తోటలో ఉన్నాము. విజువల్లో కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. పూర్తి స్థాయిలో పసుపు తోట అంతా మునిగిపోయిన పరిస్థితి. ఎక్కడ చూసినా ఈ లంక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. పూర్తిగా చేనుకు సంబంధించిన రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి ఈ పొలం పరిస్థితి, ఏంటి, ఎంతవరకు నష్టపోయారు, ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ఇప్పుడు ఈ గత 4 రోజుల నుంచి పూర్తిగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి 7 లక్షల క్యూసెట్లు వరద నీరు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? 4 రోజులు అయిందండి ఈ యొక్క పసుపు తోట మునిగిపోయి. ఇది మా తోటలలో మండలం పాములంక గ్రామం. ఇది ఈ యొక్క 4 రోజులు అయిపోయింది. ఈ మొవ్వ మొత్తం కుళ్ళిపోయింది. ఈ తోట అనేది మాత్రం కంపల్సరీ వాటర్ వెళ్ళిపోయినా క్లోజ్ అయిపోయి మొత్తం కింద పాచిపోయి పడిపోతుంది. పోయినసారి లాస్ట్ ఇయర్ కూడా ఒకసారి వరదట్టం రైతాంగం బాగా దెబ్బతిన్నాము. మరి ఈ సంవత్సరం కూడా ఎంతో కొంత ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా కొద్దిగా ఎంతో ఉన్న దాంట్లోనే తెచ్చుకుని ఎంతో కొంత పసుపు వేసుకోవాలని చెప్పి వేసుకోవడం జరిగింది. ఈ యొక్క వరద వచ్చి ఈ రోజున 4 రోజులు అయిందండి. వాటర్ వచ్చి ఈ యొక్క మొవ్వంతా కుళ్ళిపోయింది. చాలా పరిస్థితి ఏంటంటే ఇది నష్టం ఎంత అనేది కాదు, అసలు చాలా బాధలో ఉన్నాము. బయటికి రాలేని పరిస్థితి అయిపోతుంది. 100 రూపాయలు తీసుకొస్తాం జరిగింది.
మరి అదేవిధంగా ఈ యొక్క వాటర్కి అయితే మా యొక్క పావనలంక బ్రిడ్జి అనేది ఏర్పాటు చేస్తే ఈ నీళ్ళకు కూడా మా జనాభా ఏదో జీవనాభివృద్ధి బయటికి వెళ్ళి ఏది ఉన్న అవసరాన్ని బట్టి పని చేసుకుని రావడానికి కూడా బాగుంటుంది. ఈ పడవల మీద వెళ్ళి రావటం పిల్లలు చదువుకునే పిల్లలకి మరి బయటికి వెళ్ళి పనులు చేసుకోవడం అలానే ఆలోచన కూడా లేకుండా పోతుంది. ఈ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న వాళ్ళంతా కూడా పాత వాళ్ళు అంటే పెద్దవారందరూ పోయారు. కుర్రాళ్ళంతా వ్యవసాయంలో పడితే పోయిన సంవత్సరం చూస్తే అదే రీతిలో కూడా నష్టం వచ్చింది. ఈ సంవత్సరం ఉన్నది ఏదో కొద్దిగా పెట్టుకుని వ్యవసాయం చేస్తే ఈ సంవత్సరం కూడా మొత్తం కొట్టుకుపోవడం జరుగుతుంది. మరి ఈ రకంగా అయితే మేము గవర్నమెంట్ వారిని ఒకటే కోరుతున్నాం, అన్నిటిని చూసి విశ్లేషించి కొద్దిగా రైతాంగాన్ని మేలు చేసి ఆ ఉండా బ్రిడ్జి అవకాశాన్ని కూడా మాకు పావనలంకకి బ్రిడ్జి అవకాశాన్ని తొందరగా సంకల్పిస్తే ఈసారన్నా మేము మా ఊరు ప్రతి ఒక్కరికి పేరును కూడా ధన్యవాదాలు చెప్పుకోవడం జరుగుద్ది. ప్రత్యేకించి ఏంటంటే మా ఊరికి బ్రిడ్జి అయిందనుకోండి, ఈ యొక్క వాటర్ లెక్క చేయరు, ఈ వ్యవసాయం మీద ఆధారపడడం, బయటికి వెళ్ళి ఏదో పని చేసుకుని రావడానికి వెళ్ళడానికి వస్తారు. దీని మీద ఆధారపడి దీని మీద తెచ్చి డబ్బులు తెచ్చుకుని బాధలు పడాల్సి వస్తుంది. ప్రతి ఏటా ఈ రకంగా అయితే రైతులు కూడా వ్యవసాయం చేయలేరు, చాలా బాధలు ఉన్నాయి, చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నామండి. యువత కూడా ఉన్నారు ఇక్కడ, అది కూడా రైతుగా ఉన్నారు. ఆయన అసలు ఏం చదువుకున్నారు, తర్వాత ఇప్పుడు రైతుగా ఏం చేస్తున్నారు, ఏం పంట వేసారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఏ ఊరు? మాది పాములంక అండి, తోటలూరు మండలం. నా పేరు గోపి. నేను ఒక 8 ఎకరాలు వ్యవసాయం చేస్తాను. 1 ఎకరం పసుపు వేసాను, మునిగిపోయింది, ఇట్లాగే దెబ్బతినిపోయింది. దీంట్లో అంటే ఒక రోజైతే ఇబ్బంది లేదు సార్. ఇట్లా ఇది ఫుల్గా మునగకుండా, ఇప్పుడు ఫుల్గా మునిగి 4 రోజులు అవుతుంది కాబట్టి ఇట్లా ఏరు కులిపోయిద్ది. అట్లాగే ఈ మొబైల్ ఈ విధంగా వస్తుంది, చూసారా కులిపోయింది. ఇది ఇట్లా వస్తే మేము బయట అప్పులు తెచ్చి చేసుకున్నాము. ఎకరానికి 1 లక్ష రూపాయలు దాకా అవుతున్నాయి. చాలా ఇబ్బంది పడి అప్పులు పాలు అయిపోతున్నాం. ఇట్లా గత ఏడు కూడా 12 లక్షల క్యూసెట్ల వరకు వచ్చింది. అప్పుడు ఈ పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి ఏంటి తేడా? అప్పుడు ఇంకెక్కువ సార్. ఇక్కడ అసలు మాకు ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో ఇది ఎక్కడ నేల అనేది ఖాళీ లేదు అసలు. ఎక్కడ ఈ హైట్లో ఇంత నీళ్ళు హైట్లో వచ్చింది. అప్పుడు చాలా పోయిన సంవత్సరం ఇబ్బంది పడ్డాం, ఈ సంవత్సరం కూడా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం ఏంటంటే రైతులని ఆదుకోవాల్సింది కోరుచున్నాం. ఇక్కడ పసుపు కాకుండా ఇంకేమేమి పంటలు వేస్తారు? అన్ని పంటలు వేస్తారు సార్. కందాని, చెరుగని, అరట్లు, క్యాబేజీ అన్ని పైర్లు వేస్తాం, మిరపలు. మరి కొంతమంది ఉన్నారు రైతులు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం సార్ ఇక్కడ పరిస్థితి? ఇక్కడ పరిస్థితి అయితే వ్యవసాయ పరంగా రైతులు ఇక్కడ సగానికి సగం నష్టపోయారండి. ఈ సంవత్సరం దాదాపు పసుపు ఈ సంవత్సరం ఎక్కువ వేసారు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కొంచెం రేట్ ఎక్కువగా ఉంది. దాని ధరలో అప్పులు తీసుకొచ్చి విత్తనాలు కొత్తగా తీసుకొని ఎక్కువ వేయటం జరిగింది పసుపు పైరు. అదే కాకుండా లిల్లీ ఫ్లవర్ కూడా ఉంది, బంతి పూలు ఉన్నాయి. మరి మనకి ఈ మధ్య క్యాబేజీ దుంప కూడా కొంచెం రేటు బాగుండటంతో అది కూడా ఎక్కువగా రేటు పెట్టి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ప్రధానంగా ఇక్కడ ఎక్కువ కందపైరు గత ఇయర్ పోయిన సంవత్సరం ఇంకా బాగుంది రేటు. ఆ రేటు ప్రకారం ఎక్కువ రేటు కొనుగోలు చేసి దాదాపు 1.5 లక్షల వరకు ఎకరానికి దుంప కొనుగోలుకే అయ్యింది. మళ్ళీ వాళ్ళు చూస్తే అది మళ్ళీ లాస్ట్ ఇయర్ నష్టపోయారు, ఈ సంవత్సరం నష్టపోయారు. ఈ విధంగా రైతాంగం బాగా ఇబ్బంది పడుతుంది. అంతేకాకుండా ఈ ఏరు కృష్ణానది ఊరిని చుట్టుముట్టడం వల్ల మహిళలకు కూడా దాదాపు 6 రోజుల నుంచి పనులు లేవు. మరి ప్రభుత్వం ఆదుకొని మరి రేషన్ ద్వారా మరి కొంత భృక్తి అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి అంతేకాదు దీనికి ప్రధానంగా మా గ్రామానికి మేము దాదాపు 15 సంవత్సరాల నుంచి వారధి కృష్ణా నది మీద వారధి బ్రిడ్జ్ చేయమని చెప్పి కోరటం జరిగింది. అది 13 కోట్ల నుంచి 23 కోట్లకి, 23 కోట్ల నుంచి 30 కోట్లు, ఇప్పుడు దాదాపు 42 కోట్ల దాకా వెళ్ళింది. మరి అది కనుక మా గ్రామానికి మరి లంక గ్రామాలకి అందిస్తే కొంత ఇదివరకు మా తల్లిదండ్రులు రైతాంగాన్ని ఆధారపడి ఉన్నారు. మేమైతే ఎంతో కొంత చదువుకున్నాం. చిన్న ఉద్యోగాల రీత్యా బయటికి పోటాకి రాటాకి కొంచెం ఆర్థికంగా నిలదొక్కోటాకి మాకు బాగా తోడ్పడుతుంది. ఎందుకంటే మాకు దాదాపు ఇదివరకు 10 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఈ వ్యవసాయం మొత్తాన్ని మమ్మల్ని నష్టపరిచేది. ఒక ఇంటికి వచ్చి 5-6 లక్షలు నష్టపోయేవాళ్ళం. ఇప్పుడు చూస్తే సంవత్సరం వస్తుంది, ఎప్పుడూ నష్టపోవాల్సి వస్తుంది. ఈ ధర్మల మట్టికి మరి అనుకో రకంగా వచ్చిన వాటర్కి సగం పైర్లు నష్టపోయినాయి. మరి దీన్ని కూడా దృష్టిలో ఉంచుకొని వెంటనే ప్రభుత్వ సాయం అందించాలని చెప్పి కోరుకున్నాం. అంతేకాకుండా బ్రిడ్జికి ప్రభుత్వం మా గ్రామం అందు మరి లంక ప్రజల యొక్క ఆర్థిక ఇబ్బందుల్ని
మరి రవాణా సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని బ్రిడ్జిని తొందరగా శాంక్షన్ ఇస్తే వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మా గ్రామం తరపున. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా చూసుకుంటే పసుపుకు సంబంధించి ఎక్కువగా నష్టపోయారని కూడా పసుపు రైతులు చెప్తున్నారు. అదేవిధంగా ఎక్కువగా కంద, అదేవిధంగా చాలా వరకు పంటలు ఇక్కడ వేస్తారు. అయితే పూర్తిగా మనం విజువల్లో కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే మోకాల కింద మనం నించున్న పరిస్థితి, ఈ మోకాల వరకు నీళ్లు వచ్చేసాయి. ఈ పంట ప్రస్తుతం ఉన్నప్పటికీ కూడా పనికిరాదు అని కూడా రైతులైతే వాపోతున్న పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే ఇదే పరిస్థితి లంక గ్రామాల్లో ఉంది. పెద్ద ఎత్తున లంక గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు అధికారులు వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయలేదని కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా స్పందించి స్థానిక ఎంఆర్ఓలు కానివ్వండి, అదేవిధంగా రెవెన్యూ అధికారులు కానీ స్పందించాలి, మాకు కావాల్సిన చిన్న చిన్న అవసరాలు తీర్చాలి అని కూడా వాళ్ళు వేడుకుంటున్న పరిస్థితి. చూసాం కదా ఇప్పటివరకు వాణిజ్య పంటల పరిస్థితి పూర్తి స్థాయిలో వరద ముప్పుకి గురైన పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం వీరి మీద దృష్టి పెట్టాలి. అదేవిధంగా స్థానిక ఎంఆర్ఓ కూడా ఇప్పటివరకు ఈ లంక ప్రదేశానికి వచ్చి చూసిన దాఖలాలు లేవు అని కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి. వాళ్ళకి కావాల్సిన అంటే నార్మల్గా కావాల్సిన బియ్యం కానివ్వండి, అదేవిధంగా కూరగాయలు కూడా ఇప్పటివరకు అందించలేదు. సుమారుగా 5 రోజుల నుండి వరద నీటిలోనే మునిగిపోయి ఉన్నాము. ఇక్కడ స్వయంగా కూడా చూసిన పరిస్థితి. ఇది ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్న అప్డేట్. కెమెరా పర్సన్ కిషోర్తో యాకు, తోట్లవల్లూరు మండలం నుండి.